అంటే దేవుడు నిన్ను కలుగజేశాడు గనుక, ఆయన నిన్ను సృష్టించాడు గనుక, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది గనుక, నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఈ సంవత్సరం కూడా దేవుడు నీ పట్ల తన ఉద్దేశాలు నెరవేర్చాలని, తన ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఆశిస్తున్నారు. నేను యోచించినది స్థిరపరచబడును అని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పములు, మంచి మంచి ఉద్దేశాలు, సమాధానకరములైన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సేవకునిగా నేను కూడా ఆశిస్తున్నాను. అయితే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన యొక్క సహకారం, మన యొక్క సమర్పణ, మన యొక్క సంసిద్ధత, మన యొక్క విధేయత కూడా చాలా అవసరమే. దేవుడు ఎప్పుడు తన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. తల్లి గర్భంలో పిండముగా ఉండక మునిపే నిన్ను చూసిన దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే సంపూర్ణంగా నిన్ను దేవుని సమర్పించుకోవాలి. పౌలు భక్తుడు చెప్పినట్టుగా సజీవ యాగంగా మన శరీరమును దేవుని సమర్పించుకున్నప్పుడు మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం, చిత్తము మనకు బయలుపరచబడుతుంది. ఆ చిత్తం ఎలాంటిది అంటే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం మనకు బయలుపరచబడుతుంది.